హలో డియర్, ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం నెట్టేసి ఊరంతా వెతుకుతున్నాను. బియ్యం 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 అంటే వాట్ ఇస్ దాట్? బియ్యం అంటే బుజ్జిముండా అని. పందెంలో గెలవాలిగా, అందుకే కొత్త రకం ఇండస్ట్రీ పెట్టాను బ్యూటీ. ఓపెనింగ్ కి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వీటీ. ఇదిగో నీ ఇన్విటేషన్. బుద్ధిగా వచ్చావనుకో హార్టీ వెల్కమ్. కుళ్ళు మోత్తనంతో భయంతో వద్దనుకున్నావనుకో డోంట్ కమ్. ఈనాటి ఈ సభకి ఎంతో చరిత్ర ఉంది. ఈ దేశం నాకేం చేసిందని విమర్శిస్తూ కూర్చునే నిరాశావాదుల్లా కాకుండా నా దేశానికి నేనేం చేశాను అని ఆలోచించే యువకులున్నారని శ్రీ రాజేంద్ర కుమార్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదని వేస్ట్ ఆయిల్ లూబ్రికేట్ చేసే పరిశ్రమను ప్రారంభించారు రాజేంద్ర కుమార్లా స్వయం ఉపాధి కల్పించుకోవాలని కృషి చేసే ఏ యువకునికైనా మా ప్రభుత్వ ప్రోత్సాహం అండదండలు ఎప్పుడూ ఉంటాయని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. ఆహుతులైన పెద్దలందరికీ నా వందనాలు. ఒకప్పుడు రోజువారి కూలీతో జీవనం గడిపే నాకు జీవితంలో ఎన్నో సంఘటనలు, అవమానాలు కొరడా దెబ్బల్లా తగిలాయి. నాలో పట్టుదలని, పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. అప్పుడు ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను. ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఏ విధంగా ముందడుగు వేయాలి, ఈ ప్రశ్నలతో అయోమయ పరిస్థితిలో నేనున్నప్పుడు ఓ మహానుభావురాలు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ మహానుభావురాలే రాజేశ్వరిదేవి. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను అడగగానే ప్రారంభోత్సవానికి వచ్చిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మా మొట్టమొదటి ప్రోడక్ట్ ని ఒక తెలుగు ఆడబడిచి కమ్మితే మాకు శుభప్రదంగా ఉంటుంది. ఆ తెలుగింటి ఆడబడిచి ఎవరో కూడా మీరే నిర్ణయించండి రాజేంద్ర. ఎవరంటే పొందునప్పు బొమ్మలా కూర్చున్నారే మీరే. రండి, మీరేనండి, రండి. మంత్రి గారి చేతి మీదుగా ఈ ప్రోడక్ట్ కొని అదృష్టం దక్కించుకోండి. రామ్మా, రామ్మా. అవును, మీ నాన్న ఫంక్షన్కి రాలేదే? ఆయనకి తలకు మించిన పనులున్నాయి. పాపం, మీ నాన్న ఎప్పుడు తలకు మించిన పనులే చేస్తాడు.